శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తాగ్రేసరుడు, స్నేహశీలి, సేవాతత్పరుడు, నిత్య కృషీవలుడు, నిష్కల్మష హృదయుడు, నిరుపమాన గుణశీలుడు, విద్యాదాత, అజాతశత్రువు, నిరాడంబరుడు, ఆదర్శప్రాయుడు, కష్టే ఫలి అని నమ్మిన కర్మయోగి, మృదుభాషి, సహృదయులు, నిగర్వి, సౌమ్యుడు, ఇవన్నీ కలగలిసిన మా మంచి మాస్టారు మామిడి శరద్బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 17 నవంబర్ 1969 తేదీనాడు శ్రీమతి మామిడి సమ్మక్క సర్వయ్యల పుణ్యదంపతులకు భీమండి ఆదిమల్లన్న బాబా అంశతో 9 మంది అక్కాచెల్లెళ్లు, ఏకైక తమ్మునిగా అష్టమ గర్భంలో కృష్ణునివల జన్మించినాడు. అందరికీ తలలో నాలుకలా ఉంటూ తండ్రి మాటను జవదాటని తనయుడుగా, ఉన్న ఊరు కన్నతల్లిలాంటిదని నమ్మి అందరి పట్ల ప్రేమాభిమానాలు కురిపించే మన మాస్టారు ఈ రోజున మన మధ్యలో లేకపోవడం మనకు తీరని లోటు, వర్ణింపలేని బాధాకరం. 32 సంవత్సరాల క్రితం 1992లో అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాస్టారు తండ్రిగారైన మామిడి సర్వయ్య గారిచే స్థాపించబడిన నవోదయ ఉన్నత పాఠశాల యుక్త వయసులో ఎంఏ హెచ్పిటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మాస్టర్ గారు బాధ్యత తీసుకున్నాక సర్వయ్య ఎడ్యుకేషనల్ సొసైటీగా ఎంతో అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లింది. ఒకానొక దశలో 1200 విద్యార్థులతో ఒక వెలుగు వెలిగి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అప్పటి తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా గ్రాండ్గా పూర్తి చేసుకుంది. మీ మొక్కవోని ఆత్మవిశ్వాసం, పట్టుదల, సేవా తత్పరత గురించి ఎంత చెప్పిన అతిశయోక్తి కాదు. పాఠశాల విద్యార్థులే సర్వస్వమని నమ్మి జీవితాన్ని వారికి అంకితం చేసిన మహానుభావులు వీరు. విద్యార్థుల్లో తన, పర, కుల, మత, పేద, ధనిక అసమానతలకు తావివ్వకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ విద్యార్థులను క్రీడలు, యోగలో వారిని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆదర్శమూర్తులు వీరు. మాస్టార్ శరద్బాబు గారి జీవితంలో నవంబర్ 1, 1992 నాడు ధర్మపత్నిగా మామిడి శారద గారు ప్రవేశించారు. ఉత్తమ ఇల్లాలుగా భర్త మనసిరిగి భర్త ఆదర్శాలలో తోడుగా నీడగా నిలిచారు. అందుకే స్నేహానికి విలువిచ్చి బంధుత్వాన్ని గౌరవించి రెంటినీ జీవితంలో సమంగా బ్యాలెన్స్ చేసిన వీరు స్నేహానికి ప్రాణమిస్తారు. మరి మీకు కుటుంబం ఉంది కదా అంటే కుటుంబం చూసుకోవడానికి భార్య ఉంది కదా అని మీరు నవ్వే నిష్కల్మషమైన నవ్వులో తక్కువ మాటలో భార్యకు కూడా మీ స్థాయిలో సమంగా విలువనిచ్చే ఎక్కువ అర్థం స్ఫురించి మా కళ్ళు చెమర్చు. తండ్రిగా 3 కొడుకులైన సాకేత్, భార్గవ్, పృథ్వీలకు వారికిష్టమైన పై చదువులు చదివించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఇవాల్టి రోజున సాకేత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, భార్గవ్, పృథ్వీ లండన్లో ఎంఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మీ కలలను సాకారం చేశారు. వారిని జీవితంలో స్థిరపరిచి వారి ప్రేమాభిమానాలు పొందారు. పిల్లల ప్రగతి చూసి తండ్రిగా పుత్రోత్సాహాన్ని అనుభవించారు. స్కూల్లో కరోనా టైంలో స్కూల్ స్టాఫ్కు నిత్యావసర వస్తువులు అందజేసి నేనున్నానంటూ అభయహస్తమందించారు. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేసి ఎందరికో అత్యవసర ప్రాణదానం చేసి కారణజన్ములైన మీరు ఈరోజు కనిపించని లోకానికి వెళ్ళిపోయారంటే బాధతో హృదయం బరువెక్కుతుంది. పాత విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇంటి పేరుతో సహా గుర్తుపెట్టుకుని వారిని పిలిచినా మీ ఆప్యాయత పలకరింపులో వారి భవిష్యత్తుకు సంబంధించిన మీ అమూల్యమైన సలహాలందుకుని జీవితాన్ని చక్కదిద్దుకున్నవారు ఈరోజు మిమ్మల్ని తలుసుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. స్కూల్ విద్యార్థులలో దేశభక్తి రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున దేశాభివృద్ధికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత విలువలతో కూడిన విద్యాబోధనను అందజేశారు. తన స్కూల్ వేరే స్కూల్ అన్న అంతరం లేకుండా అందరు విద్యార్థులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పిస్తూ వారికి అన్ని విధాలా ఆపన్న హస్తం అందించారు. గుండె జబ్బుల పిల్లల కోసం విరాళాలు అందజేసి అంధకారమైన వారి జీవితంలో భానుడై వెలుగులు నింపారు. అందుకే ఈ రోజున మీ పాఠశాలకు మీకు వచ్చిన అవార్డులు మీ ఉన్నత స్థాయి లోకానికి తెలియజేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో నవోదయకు బహుమతులు, ప్రథమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎంపీ చాడ సురేష్రెడ్డి గారిచే అభినందన. 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మండలంలోనే నవోదయ నుండి టాపర్స్. సైన్స్ ఫేర్లో కూడా నవోదయ విద్యార్థుల చక్కని ప్రతిభ. జవహర్ నవోదయాలో సీట్లు పొందిన నవోదయ విద్యార్థులు 2007లో నవోదయ విద్యార్థులు
వ్యాసరచన పోటీల్లో నవోదయ విద్యార్థులకు బహుమతులు. 2011లో బెస్ట్ స్కూల్ అవార్డు సాధించిన నవోదయ. వడుప్సా క్రీడల్లో ములుగు డివిజన్కు ఓవరాల్ ఛాంపియన్షిప్. స్కూల్ పట్ల మీకున్న అంకితభావం, విద్యార్థుల పట్ల మీకున్న శ్రద్ధ, మీ సమర్థత లోకానికి తెలియజేస్తున్నాయి. మొత్తంగా మన మాస్టర్ గారు స్థాపించిన నవోదయ వటవృక్షం కింద భవిష్యత్తును చక్కదిద్దుకున్న 5,000 మంది విద్యార్థులు, సేదతీరిన 600 మంది ఉపాధ్యాయులు, ప్రస్తుతం దేశ విదేశాల్లో స్థిరపడిన నవోదయ విద్యార్థులు, ఎందరి జీవితాల్లో నేనున్నానంటూ ఆపన్న హస్తమందించి దారి చూపిన వీరు విద్యాదాతనే కాదు, అన్నదాత కూడా. మీలో ఉన్న మరో కోణం జర్నలిజం. బతికిన నాళ్లు విలువలతో కూడిన జీవన విధానం పాటించి మీరు జర్నలిజంలో కూడా విలువలు బ్రతికించారు. 2005లో రక్షణ పేపర్తో ప్రారంభమైన మీ జర్నలిజం వార్త, మన తెలంగాణ, ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పేపర్లకు రిపోర్టింగ్గా మీ అమూల్యమైన సేవలందించారు. అందుకే బెస్ట్ రిపోర్టర్గా హరీష్ రావు గారి చేతుల మీదుగా మరియు వార్తా ఎండీ చేతుల మీదుగా అవార్డులు అందుకుని మండల జర్నలిస్ట్ సంఘ అధ్యక్ష పదవిని అలంకరించి ఆ పదవికే వన్నె తెచ్చారు. వడుప్సా ప్రెసిడెంట్గా 2004 నుండి 3 సంవత్సరాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కు కన్వీనర్గా సమర్థవంతంగా నిర్వహించిన ఆ పదవులు మీ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశాయి. తల్లి చనిపోయినప్పుడు మీరు పొందిన మానసిక వేదన, మంచాన పడ్డ తండ్రికి మీరు సేవలు చేయడంలో పొందే ఆనందం, తండ్రి శతజయంతి ఉత్సవాలు జరపాలనే మీ ప్రగాఢమైన కోరిక, జ్యేష్ఠ పుత్రుడు సాకేత్ పెళ్లి దగ్గరుండి జరిపించాలనే మీ సంకల్పం, భార్గవ్ ఇంటి బాధ్యతలను నెరవేరుస్తుంటే చూడాలనే ముచ్చట తీరకముందే ఆ దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లడం మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచివేస్తుంది. బహుశా మీలోని మానవత్వం దైవత్వముగా రూపొందుతున్న వేళ ఆ దేవునికు కూడా అసూయ పుట్టిందేమో. ఒక మనిషి తన 100 ఏళ్ల జీవితంలో పూర్తి చేసేవి అర్ధాయుషులో పూర్తి చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసి కారణ జన్ముడవయ్యావు. మీ మోముపై ఆ చెరగని చిరునవ్వు జ్ఞాపకాల్లో మా మనసు వికలమైపోతుంది. మీరు నమ్మిన మీకిష్టమైన కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ఆచరించిన విలువలు, మీరు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని, మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ ఆశయాలను ముందుకు తీసుకెళతామని, మీ కొడుకులుగా మీ పేరు మేము నిలబెడతామని ప్రమాణం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమునొందిన మీ ఆత్మ శాంతినొందాలని మీ కుటుంబ సభ్యులుగా, మీ ఊరి ప్రజలుగా మనస్ఫూర్తిగా